ఏం చేసిండు 2 సంవత్సరాల నుంచి? ఏ దిశగా అడుగులు వేసిండు? బీసీలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులు వేసిండా? 42% రిజర్వేషన్లు ఇచ్చే దిశగా చర్యలు తీసుకున్నదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? 42% రిజర్వేషన్లను ఎగ్గొట్టే దిశగా, న్యాయస్థానాల్లో కొట్టుడు పోయే విధంగా అడుగు అడుగున కుట్రపూరితమైన ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరించింది కదా పండరి గారు. మనం చూసినాం కదా, అందరం చెప్పినాం కదా. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, డెడికేటెడ్ కమిషన్ కు పోయి వినతి పత్రం ఇచ్చినాం, సిఎస్ గారికి పోయి వినతి పత్రం ఇచ్చినాం. ఏ పద్ధతుల్లో ప్రభుత్వం అడుగులేస్తే, ఏ పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, ఏ పద్ధతుల్లో ప్రభుత్వం నిర్దిష్టమైన పద్ధతులను అనుసరిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందో, న్యాయం జరిగే అవకాశం ఉందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్పినాం. కానీ అనుసరించిందా? ఒక్క సలహానన్నా పాటించిందా? పోనీ బీఆర్ఎస్ పార్టీ మీద నీకు కోపం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష ఉంది, విపక్షం మీద కక్ష ఉంది నీకు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నావు. పోనీ బీసీ సంఘాల అభిప్రాయాలను తీసుకున్నావా? బీసీ సంఘాలతో సమావేశమైనావు కదా, వాళ్ళందరూ నీకు చెప్పారు కదా. మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, బీహార్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, మధ్యప్రదేశ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, తమిళనాడు స్టేట్ సక్సెస్ ఫార్ములా చెప్పిండ్రు నీకు. మరి అవన్నీ ఎందుకు ఫాలో అవ్వాలి?